దసరా ఉత్సవాల్లో మూడవ రోజు ఈ రోజు అన్నపూర్ణాదేవి దర్శనం అన్నమాట. ఇదిగో ఈ శివాలయంలో పార్వతీదేవి అక్కడ హారతులు ఇచ్చారు, దర్శనం చేసుకున్నాను. అక్కడ యజ్ఞం కూడా దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారి విశిష్టత గురించి చెప్పుకున్నాం. అన్నపూర్ణ అంటేనే పార్వతికి మరో పేరు కదా. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం అని. ఈశ్వరుని సతి కూడా ఇంకా అన్నపూర్ణమును లక్ష్మీ సరస్వతుల రూపంగాను కొలుస్తారన్నమాట. ఇక్కడ సర్వ మంగళకారిణి అన్నపూర్ణమాతను పూజిస్తే సర్వ వ్యాధులు ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు అంటారన్నమాట. జీవుల జీవాన్ని నియమింపచేసి అనుగ్రహించే కరుణామయి జగన్మాత అన్నపూర్ణాదేవని ప్రశ్నోపనిషత్తు చెప్తుందన్నమాట. ఈ విషయాన్నే యజుర్వేద, తైత్రీయ, ఆరణ్యకం, బృహదారణ్య ఉపనిషత్తులో కూడా భగవద్గీత కూడా మనకు అందజేస్తున్నాయన్నమాట. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమించి అన్నపూర్ణాదేవి అంటే ఒక ఇల్లాలుగా, ఓ తల్లిగా, కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారం అన్నమాట అన్నపూర్ణ అనేది. ఆకలితో ఉన్న వారు ఎవరైనా సరే అన్నం పెట్టి ఆదరించమనే సందేశం అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారం మనకు బోధపడేలా చేస్తుంది. అన్నపూర్ణాదేవి శక్తిని, బుద్ధిని కూడా ఈమె ఇస్తుందన్నమాట. భిక్షాందేహి అంటే కృపాలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరని, నిత్యం కొలిచిన వారికి ఈతి బాధలు ఉండవని పురాణాలు చెప్తున్నాయన్నమాట. అలాగే సకల ప్రాణుల్లోనూ కూడా చైతన్య స్వరూపిణయి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణమాట అన్నపూర్ణాదేవి అంటే. అన్నము సమృద్ధిపరచము దీనికి వ్రతంగా పాటించాలన్నమాట. అంటే ఆహార ధాన్యాల్ని ప్రజలకు అందరకు సరిపోయేట్లుగా సమృద్ధిగా దీక్షతో, దక్షతతో కృషి చేసి పండించాలన్నమాట. ఈ కృషిలో అందరూ పాలు పంచుకోవాలి. భూమియే అన్నమని, ఆకాశము అన్నాదమని, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతుంది కాబట్టి ఆకాశం భూమిపై గల జలమును సూర్యరశ్మిని ద్వారా సేకరించి తిరిగి వర్ష రూపమును పంటలకు అందిస్తుంది కదా. ఈ భూమి అందు ఆకాశము, ఆకాశమందు భూమి ప్రతిష్టమవుతున్నాయి కదా. ఇవి ఒకదానికోటి అన్నము అన్నాదులని. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడే. అన్నము పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సంపద, బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తివంతుడు అవుతాడనమాట. అన్నం ఎలా పుడుతుందనే విషయాన్ని కూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్వం నుండియే ఆకాశం ఉద్భవించిందని, అలాగే ఆకాశం నుండి వాయువు అని, వాయువు నుండి అగ్ని అని, అగ్ని నుండి జలమని, జలము నుండి భూమి అని, భూమి నుండి ఓషధులని, మొక్కలు అంటే ఓషధుల నుండి అన్నము, మొక్కలు ఓషధుల నుంచి మొక్కలు వస్తున్నాయి కదా, మొక్కలు కదా. భూమి నుండి ఓషధులు అంటే మొక్కలు అన్నమాట. ఆ ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి ప్రాణి పుడుతున్నారు కనుక పురుషాది ప్రాణికోటి కూడా అన్నరసమయ్యమాట. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడని, అనగా పరబ్రహ్మతత్వం అన్నమాట. ఈ విధంగా జీవ బ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయ్య అన్నపూర్ణాదేవి అంటే. ఇలా దీనులకు అన్నము, ఉదకము దానం చేయటం ధర్మం అన్నమాట. దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు, ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న ఉదకాలు అవన్నీ కూడా అన్నపూర్ణాశ్రీ ఆరాధన వల్లే మనకి చేరతాయని మహాభారతంలో చెప్తుందన్నమాట. ఈ ప్రకృతి స్వరూపం ఋతువులు, శక్తి స్వరూపమే ప్రకృతి. ఈ అన్నాన్ని ఇచ్చే శారీరకంగా పుష్టివంతులుగా చేసేది సద్బుద్ధి, భిక్షానస్కి జ్ఞాన పుష్టివంతులుగా నొచ్చు కరుణామయ్యమట. విశేషంగా అర్చించబడు మూల ప్రకృతి శక్తి అన్నపూర్ణాదేవి అన్నమాట. భిక్షాందేహి కృపావనంబనకరి మాత అన్నపూర్ణేశ్వరని ఆదిశంకర్లు కూడా ప్రార్థించారు కదా. అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేస్తారు ఈరోజు. ఈ అష్టోత్తర శతనామావళి చదువుకుంటాం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి విన్నా పర్వాలేదు. ఓం అన్నపూర్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం భీమాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం సరస్వత్యాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పార్వత్యాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం శర్వాణ్యాయ నమః, ఓం శివల్లభాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం విద్యాదాత్రే నమః, ఓం విశారదాయ నమః, ఓం ఆర్త్యాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయ నమః, ఓం లక్ష్మీయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భయహారిణి నమః, ఓం భవానీ నమః, ఓం విష్ణు జననీయ నమః, ఓం బ్రహ్మ జననీయ నమః, ఓం గణేష్ జననీయ నమః, ఓం శక్తియ నమః, ఓం కుమార జననీయ నమః, ఓం శుభాయ నమః, ఓం భోగప్రదాయ నమః, ఓం భగవత్య నమః, ఓం భక్తాభిష్టప్రదాయ నమః, ఓం భవరోగహరాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం పరమంగళాయ నమః, ఓం భవానీ నమః, ఓం చంచలాయ నమః, ఓం గౌరీయ నమః, ఓం చారుచంద్ర కళాధరాయ నమః, ఓం విశాలాక్ష్మీ నమః, ఓం విశ్వమాత్రే నమః, ఓం విశ్వవంద్యాయ నమః, ఓం విలాసనీయ నమః, ఓం ఆర్యాయ నమః, ఓం కళ్యాణ నిలయాయ నమః, ఓం రుద్రాన్య నమః, ఓం కమలాసనాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం వృత్తపీన పయోధరాయ నమః, ఓం అంబాయ నమః, ఓం సంహార మర్ధనీయ నమః, ఓం మృడాన్య నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం విష్ణు సంసేవితాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం బ్రహ్మణ్య నమః, ఓం సురసేవితాయ నమః, ఓం పరమానందదాయ నమః,
ఓం శాంతియే నమః. ఓం పరమానంద రూపిణే నమః. ఓం పరమానంద జనన్యే నమః. ఓం పరాయ నమః. ఓం ఆనంద ప్రదాయనే నమః. ఓం పరోపకార నిరతాయ నమః. ఓం పరమాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం పూర్ణచంద్రాభవ వదనాయ నమః. ఓం పూర్ణచంద్ర నిభాంశుకాయ నమః. ఓం శుభలక్షణ సంపన్నాయ నమః. ఓం శుభానంద గుణానవాయ నమః. ఓం శుభ సౌభాగ్య నిలయాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం రతిప్రియాయ నమః. ఓం చండికాయ నమః. ఓం చండమదన్యే నమః. ఓం చండదర్ప నివారణ్యే నమః. ఓం మార్తాండ నయనాయ నమః. ఓం సాధ్య నమః. ఓం చంద్రాగ్ని నయనాయ నమః. ఓం సత్య నమః. ఓం పునరీక హరాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం పుణ్యదాయ నమః. ఓం పుణ్యరూపిణ్యే నమః. ఓం ఆయాతీతాయ నమః. ఓం శ్రేష్ఠ మాయాయ నమః. ఓం శ్రేష్ఠ ధర్మాత్మ వందితాయ నమః. ఓం అసృష్యే నమః. ఓం సంగరహితాయ నమః. ఓం సృష్టి హేతవే నమః. ఓం కపర్ధినే నమః. ఓం వృషారూఢాయ నమః. ఓం శూలహస్తాయ నమః. ఓం స్థితి సంహారకారణే నమః. ఓం అందస్మితాయ నమః. ఓం స్కంద మాత్రే నమః. ఓం శుద్ధ చిత్తాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం భగవత్యే నమః. ఓం మహాభగవత్యే నమః. ఓం దక్షాయ నమః. ఓం దక్షాదుర వినాశినే నమః. ఓం సర్వార్థదాత్రే నమః. ఓం సావిత్రే నమః. ఓం సదా శివకుటుంబినే నమః. ఓం నిత్య సుందర సర్వాంగి నమః. ఓం సచ్చిదానంద లక్షణాయ నమః. అష్టోశతనామం అయిపోయింది కదా. ఇక నిత్యం పారాయణ చేసిన ఈ శ్లోకం కూడా ముఖ్యమైనదన్నమాట. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ శ్లోకంలో ఎంతో పరిపూర్ణత గోచరిస్తుందన్నమాట. అన్న సమృద్ధి గల తల్లి, ఎల్లవేళలా నిండైన జగదాంబ, ఎన్నడూ ఆ తల్లి కోశాగారం ఖాళీ కాదు కాబట్టి శంకరునికి ప్రాణప్రియమైన దేవి పతివ్రత కనుక పతిస్థితితో ప్రవేశిస్తుంది కాబట్టి, ఓ పార్వతీదేవి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడానికి మాకు భిక్షనీయమమ్మా అని అడగాలన్నమాట. వండుకు తింటున్నామన్న అహంకారం మనకు తొలగాలన్నమాట. అన్నం అమ్మ పెట్టిందనే భావనే వాత్సల్యాన్ని మాధుర్యాన్ని కలగలిపిన అమృతత్వాన్ని అందిస్తుంది. అలాగే లోకాలకు కన్నతల్లి జగదంబ కాబట్టి ప్రతినిత్యం అన్నం తినే ముందు మన భావనలో కదలాడితే అమ్మ వాత్సల్య భావనను జీవితాంతం అనుభవించగలుగుతామట. అంటే అమ్మాయి ఇచ్చిందని. ఈ జగదంబ ప్రకృతి కదా, ఈ ప్రకృతి అన్నాల భాండారం కాబట్టి అన్నపూర్ణ అనేది ఎన్ని జీవులు ఎన్ని రకాలుగా తిని తిరుగుతున్నా తరగని భాండారం, అన్ని సదాపూర్ణమట. ఈ ప్రకృతి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుని శక్తి, శంకర ప్రాణవల్లభ. అంటే పవిత్రమైన ఈ చింతనతో అన్నాన్ని స్వీకరించేవాడు, అన్నం ఎందుకు తినాలో తెలిసినవాడు ఈ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, అంటే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడానికి అన్నం తినాలని, అంతేగాని సుష్టిగా తిష్టగా తీయించడానికి కాదు. అంటే తినే తిండి బుద్ధిని చైతన్యవంతం చేసి చక్కని జ్ఞానం కలగాలన్నమాట. ఏ జ్ఞానంతో అంటే అలా ఆ జ్ఞానంతో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి మోహశోకాలను రాగద్వేషాలను వదిలే దివ్యానుభవం పొందాలన్నమాట. అందుకే ఆహార స్వీకారం అన్నమాట. ఎంత లోతైన భావం ఈ శ్లోకంలో ఉందన్నమాట. అది అలాగే కాశీక్షేత్రంలో కూడా అన్నపూర్ణ విశ్వనాథుడు కొలుచుకుంటాం కదా. అన్నపూర్ణ వడ్డిస్తుంటే ఈశ్వరుడు స్వీకరిస్తున్నాడుగా ఉంటుంది కదా, అక్కడ ఆరాధిస్తారు. ఇది చాలా మందికి తెలిసిన పటమే. ఇందులో మర్మం ఏంటంటే ప్రకృతి నుంచి తయారైన ఆహారం ముందుగా ఈశ్వరునికి నివేదించి అటుపై మనం స్వీకరించాలనే బోధనే అన్నపూర్ణ విశ్వనాథునికి వడ్డించే దృశ్యం అన్నమాట. ఈ జ్ఞానమోపై భూమికి కాశీక్షేత్రంలో ఉంటదన్నమాట. అన్నం అనే శబ్దానికి మన ఇంద్రియాలు గ్రహించే శబ్ద దృశ్యాది ఐశ్వర్యాలనే వైదిక కార్యాన్ని అనుసరిస్తే ఈ ప్రపంచంలో ఈ బతుకులో కూడా మనం అనుభవించేవన్నీ అన్నపూర్ణ ప్రసాదాలే కాబట్టి వీటిని ఈశ్వరార్పణతో బుద్ధితో గ్రహించేవాడు ధన్యుడన్నమాట. విశ్వనాథుడు గంగా అన్నపూర్ణలకు పతిదేమట. దేవతలలో భార్య అనేది శక్తి స్థానం అన్నమాట. ఈ విశ్వాన్ని పోషించే అన్నపానాలే అన్నపూర్ణ గంగమ్మలమాట. వాటికి మూలమైన పరమేశ్వరుడే విశ్వనాథుడు అన్నమాట. అంటే ఒకే జగన్మాత గంగగా అన్నపూర్ణగా వ్యక్తమైందన్నమాట. ఇవి మన దేవతల్లో రూపాల అంతర్యాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈరోజు ఈ విశిష్టత వినండి అందరూ. ఓం శ్రీ గురుభ్యో నమః.